గురించి తప్పుగా మాట్లాడొద్దని చెప్పానా? నన్నే కొడతావురా? కొట్టడం కాదు, చంపేస్తా. మా అమ్మని చంపినందుకు నిన్నిప్పుడే చంపేస్తా. కేదార్! ఎంత ధైర్యం ఉంటే మా బాబాయ్ మీదే చేయేస్తావు నువ్వు? అది కాదక్క. అక్క అని పిలువకు కేదార్, అక్క అని పిలువకు కేదార్, అక్క అని పిలువకు. పిలిచే అర్హతని నువ్వు కోల్పోయావు. వదినా, కేదార్ ఏదో ఆవేశంలో చేసుకున్నాడు అంతేకాని. కానీ ఏంటి జగదాత్రి, మనసులో మర్యాద ఉంది, బయటికి జస్ట్ చేయి చేసుకున్నాడు అని అంటావా? కేదార్, మా మనుషులు అనుకున్నందుకు నా తమ్ముడి మీదనే చేయి వేస్తావా? నా ముందే వాడిని చంపేస్తానని బెదిరిస్తావా? ఎంత ధైర్యం నీకు? నాన్న, బాబాయ్ అమ్మని చంపేశారు నాన్న. నా తమ్ముడు అలాంటి పని ఎప్పటికీ చెయ్యడు. ఆ అవసరం కూడా వాడికి లేదు. ఇంకొకసారి నా తమ్ముడిని హంతకుడు అన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నాన్న, ఇక మీద నన్నలా పిలవకు. మీ మంచితనం చూసి మిమ్మల్ని దగ్గరికి రానిచ్చాను. ఆచనివే ఇవాళ నా కుటుంబాన్ని ఇలా నట్టింట్లో నిలబెట్టి నిందిస్తుందంటే ఇవాళ నుంచి నీకది దొరకదు. అంటే మా అమ్మని చంపిన, ఇలా నలుగురిలో అవమానించిన నేను చూస్తూ నిలబడాలి తప్ప కొడుగ్గా అడిగే హక్కు, ప్రశ్నించే అధికారం నాకు లేదంటారా? ఉంది కేదార్, కానీ నిజమేంటో తెలుసుకోకుండా ఇలా ఆవేశంలో చేయి చేసుకొని చాలా పెద్ద తప్పు చేశా. పని నేనెప్పుడో చేసి ఉండాలి. ఇన్ని రోజులు ఆగి మేమే తప్పు చేశామేమో అనిపిస్తుంది. రేపటితో మీకిచ్చిన గడువు అయిపోతుంది. సాక్ష్యాలు చూపించండి, లేదా ఇల్లు వదిలి వెళ్ళిపోండి. ఆ బిడ్డ గురించి తెలీదా? అంటే తాతయ్య అబద్ధం చెప్పారని అంటున్నావా దాత్రి? తెలీదు కేదార్, కానీ ఎక్కడో ఏదో తప్పైతే జరుగుతుందనిపిస్తుంది. ఆయన సడన్ గా రావడం. 25 సంవత్సరాల క్రితం మీ తాతయ్య గారు ఇక్కడ అన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోయారు సార్. మిమ్మల్ని కలవడానికి వస్తున్నానని కబురు పంపారు సార్. మనకి ఏదేదో చెప్పడం, డైరీ ఇవ్వడం. అసలు ఆ డైరీ అమ్మదే అన్నట్టు గ్యారెంటీ కూడా లేదు కదన్నయ్య. రేపు వెళ్లి తాతయ్యతో ఈ విషయం గురించి క్లారిటీ తెచ్చుకునే వరకు నువ్వు మాత్రం కూల్గా ఉండు కేదార్. మరి బాబాయ్ అమ్మని చంపకపోతే ఎందుకు మహల్ వరకు మనల్ని ఫాలో అవుతూ వచ్చాడు? ఎందుకు తాతయ్యని చంపాలని చూశాడు? నువ్వు ఈ ఇంటికి వారసుడివే అన్న సాక్ష్యాలు తీసుకొస్తావని భయపడి ఉండొచ్చు. లేదా తాతయ్య గారు చెప్పిందే నిజమైతే ఆ నిజాన్ని గతంలో పాతి పెట్టేయాలనుకుని ఉండొచ్చు. మనకున్న ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే రేపు మనం ఆదిత్యపురం వెళ్లి తాతయ్య గారిని కలవాలి. సరే దాత్రి, పొద్దున్నే బయలుదేరదాం. బాబాయ్ మీద అరిచి తప్పు చేశానా దాత్రి? అరవడం తప్పు కాదు కేదార్, కానీ ఆయన అన్న మాటలకి నువ్వు ట్రిగర్ అయి కొట్టడం తప్పు. నైట్ డిన్నర్కి అందరికి ఎందుకు వస్తారు కదా, అప్పుడు వెళ్ళి అందరి ముందు ఆయనకి సారీ చెప్పు. ఆయన చేసింది కూడా తప్పే కేదార్, నేను కాదండను లేదు. కానీ ఆయన మీ నాన్నగారికి స్వయాన తమ్ముడు. సో ఎన్ని చెప్పినా మన దగ్గర సరైన సాక్ష్యాలు కూడా లేవు. కాబట్టి నువ్వు చేయి చేసుకోవడం అనేది తప్పే. సరే దాత్రి. కేదార్, రారా కిందకి రారా. ఏమైంది దాత్రి? అక్క యువరాజ్ ఎందుకు పిలుస్తున్నారు? కేదార్, ఉత్తి పిలవట్లేదు,
అరిచి మరీ పిలుస్తున్నారు. కిందకి రారా. పద వెళ్ళి చూద్దాం. ఏమైంది వదినా? ఎందుకు అందరు అలా ఉన్నారు? ఏమైందో నీ మొగుణ్ణి అడగవే. నన్ను అడగాల? మీరందరూ ఎందుకు కోపంగా ఉన్నారో నాకెలా తెలుస్తుంది నిషి? రేయ్, యువరాజ్. మా బాబాయ్ ఎక్కడున్నాడ్రా? ఆయన రూమ్ లో ఉంటారు, లేదా బయట పేపర్ చదువుతూ ఉంటారు. ఏందబ్బే నాటకాలు ఆడుతా ఉండావా? మర్యాదగా మరిదిని ఏం చేస్తుండావో చెప్పు. మావయ్య గారిని కేదార్ ఏం చేస్తాడు అత్తయ్య గారు? అసలు మీరందరూ ఏమంటున్నారో మాకు అర్థం కావట్లేదు. కమలాకర్ బాబాయ్ కనిపించడం లేదు జగదాత్రి, కనిపించడం లేదు జగదాత్రి, కనిపించడం లేదు జగదాత్రి. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంట్లోనూ లేడు, ఆఫీస్కి వెళ్ళలేదంట. నాన్న, బాబాయ్ని నేనేదో చేశాననుకుంటున్నారా? ఏంట్రా ఏమీ తెలియనట్టు అంత మైకంగా అడుగుతున్నా? మా బాబాయ్ మీద కోపంతో నువ్వే ఏదో చేసావు నాకు తెలుసు. మర్యాదగా బాబాయ్ని ఏం చేసావో చెప్పు. నేనేం చేయలేదంటే వినవేంట్రా? నాకు నిజంగా బాబాయ్ ఏమయ్యాడో తెలీదు. నిన్న గొడవలో మావయ్య కాలర్ పట్టుకొని మరీ చంపేస్తాను అన్నావు. ఇప్పుడు ఏమీ తెలీదంటే నమ్మడానికి మేమేనా పిచ్చోళ్ళమా? మాకు ఓపిక లేదు. బాబాయ్ని ఏం చేసావో నిజం చెప్పు. వదినా, మీరు నిజంగా కేదార్ మావయ్య గారిని ఏదో చేశారని అనుకుంటున్నారా? అనే కదమ్మీ చెప్తా ఉండేది. మీరు కాదత్తయ్య గారు. వదినా, మీరు చెప్పండి. నిజంగా కేదారే మావయ్య గారిని చంపాడనుకుంటున్నారా?